బీఆర్ఎస్ పార్టీ అంటే బలాదూర్ రాష్ట్ర సమితి, బట్టేబాద్ రాష్ట్ర సమితి, అదేవిధంగా బలి తెగించిన రాష్ట్ర సమితి. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, ఇది కల్వ కుట్రల కుటుంబం, ఇది కల్వ కుతంత్రాల కుటుంబం, ఈ కాళ్ళ నాగుల కుటుంబం. ఈ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అహంకార పాలనను, దురహంకారాల యొక్క వ్యవస్థను తుదముట్టించి డిసెంబర్ 3, 2023లో తెలంగాణ రాష్ట్రం అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఘనంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో చిల్లర మాటలు మాట్లాడి ఆ బాట ఈ బాట తిరుగుతూ ఉన్నాడు. ఈ దుర్మార్గుడే కదా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నది, ఈ దుర్మార్గుడే కదా మొత్తం వ్యవసాయ అధికారులను చేతిపెట్టుకున్నాడు, వ్యవసాయం చేతిపెట్టుకున్నాడు, ఒక షాడ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎప్పుడు కూడా ప్రజలకు ఇసుమంతా మేలు చేయాలని కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డామారావు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కుటుంబాలకు బేషద్దుగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ గురించి మాట్లాడే, తెలంగాణ జనం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల తారక రామారావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. తెలంగాణ నుంచి పేగుబంధం తిరిగిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. రాష్ట్ర సమితి యొక్క వ్యవహారాలను భారత రాష్ట్ర సమితి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ నానుడిని, తెలంగాణ సంస్కృతిని చంపింది మీరే. కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి మీరు ఈ వ్యవస్థని కాపాడడానికి అని డ్రామాలు ఆడుతున్నట్టు ఈ కల్వకుంట్ల తారక రామారావు వ్యవస్థను నాశనం చేసిందే నువ్వు కదా, మీ నాయన కాదా, మీ బావ కాదా, ఇంకా మీ కుటుంబం కాదా అని చెప్పి నేను ఈ వేదిక చెప్తున్నాను. తెలంగాణ 4 కోట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారు.